సాల్ట్ తగినంత వేసుకోవాలి, అలాగే పసుపు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం గర్రె చేపలు ఎలా పట్టామో ఆ వీడియోలో అయితే చూపించడం జరిగింది. ఈ వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో ఆ గర్రె చేపల్ని ఎలా వండుకొని తింటామో ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ టైం మేము పట్టాం కదండి గర్రె చేపలు, అది ఆల్రెడీ పంచుకున్నాం. ఇప్పుడైతే వంట ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది తీసుకోవాలి. కత్తతో నేను కట్ చేస్తున్నాను నీట్గా. ఇప్పుడు మనం మంట పెట్టుకుంటాం కదా బుగ్గి, ఆ బుగ్గితో అలా రాస్తే మొత్తం చర్మం అన్నీ ఊడిపోద్ది, పొరలు నీట్గా క్లీన్ అయిపోద్ది. అప్పుడు మనం కడిగేసుకొని ఇంకా ఉప్పు కారం వేసుకోవడమే. రెండు రకాలుగా వండుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను బాగా చేస్తున్నాను. అలా వేసుకోవాలి, బుగ్గి వేసుకొని రాసేయాలి. రాస్తే మొత్తం పోద్ది అనమాట. అలా పామేయాలి, మొత్తం ఊడిపోద్ది, ఏం ఉండదు, స్కిన్ మొత్తం నీట్గా అయిపోద్ది. ఇక్కడైతే చూసుకోవచ్చండి, చేపలు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం. లోపల పుట్లు లాంటివి ఉంటాయి, అది తీసుకున్నాం, డస్ట్ పార్టికల్స్ అన్నీ. ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం. సాల్ట్ తగినంత వేసుకోవాలి, అలాగే పసుపు. తర్వాత కారం, తర్వాత జొన్న పిండి, అదేనండి కార్న్ పౌడర్. కరెక్ట్గా సరిపడేట్టు వేసుకోవాలి, నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను. ఫిష్ మసాలా, తర్వాత కొంచెం మీద నుంచి ఆయిల్ పోసుకోవాలి. కలుపుకోవాలి నీట్గా, కరెక్ట్గా చేపకు పట్టేటట్టు. ఆయిల్ అయితే కళాయిలో పోసుకున్నాం, ఇప్పుడు వేపుకోవడమే. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఆయిల్కి, ఎందుకంటే మాడుకుంటూ ఉంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే, వేసుకోవడమే. బగబగా కాగే నూనెలో చేపల వేపుడు. గుమగుమలాడుతుంది చూడండి, ఎంత నీట్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపలు, అందుకే వదిలిపెట్టారు మా వాళ్ళు. ఇది 3వ రౌండ్, ఆల్రెడీ ఇంకో రౌండ్ ఉంది. ఈరోజు ఒక్కరోజు కాదు, ఇంకా 3 days ఎక్కుతుంది. దీన్ని మా భాషలో గర్రెలు అంటాం, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, గర్రె చేపలు అంటాం దీన్ని. చాలా రుచిగా ఉంటుంది. చిన్న పుల్లలు అంటే అయితే తిప్పుకోవడం బాగుంటుంది. మొత్తం ఇదే కరిగిపోతున్నాను. నీట్గా ఉడికేలాగా మనం కరెక్ట్గా తిప్పుకోవాలి. మెత్తగా ఉంటుంది కదా చేప, వచ్చేస్తారు. లేకపోతే గ్రేవీ కోసం ఒకవైపు ఉల్లిపాయలు అయితే రుబ్బుకోవాలి నీట్గా. ఇప్పుడైతే ఉడికిపోయింది, నీట్గా తీసుకోవడమే. ఇంకా
చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఓకే, ఇది కూడా ఉడికిపోయింది. ఇంకొక రౌండ్ ఉంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అండ్ కొత్తిమీర, ఇది వెల్లుల్లి రెడీ చేసుకొని ఉన్నాం. ఇది కూడా ఉడికిపోయింది, ఇది తీసేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఓకే, వంట అయితే అయిపోయింది. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు, మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని నీట్గా తిప్పుకోవాలి. ఇది జస్ట్ గ్రేవీ కోసం అన్నమాట. మామూలుగా అలా మనం ఫ్రై చేసి తీసి తినేయచ్చు కూడా. కాసేపు ఉడకనిద్దాం. నేనైతే తినడమే స్టార్ట్ చేశాను. మంట అయితే ఎక్కువ పెట్టుకోవాలి, బాగా తొందరగా ఉడకాలంటే. టమాటాని అయితే కట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకున్నాం. కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీరను, ఈ వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా కాసేపు ఉడకనివ్వాలి బాగా. గుమ్మగుమ్మలాడే గర్ర చేపల పులుసు రెడీ. ఇంకా వండుకున్నాం, భోజనంతో తినేయడం ఇంకా. ఓకే, చూసారు కదా గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.